నేను ఎవరినన్నా పెళ్లి చేసుకోవచ్చు అంటుంది. అక్కడ టోపీ ఉన్న బుర్రగొక్కనే అలాంటి ఎస్ఐ ఒకడు ఉంటాడు, దీనికి నో అంటాడు, వెంటనే మౌన పోరాటం, వందే మాతరం శ్రీనివాస్ విప్లవ గీతం. ఆ తర్వాత ముఖం మీద వెరీ పప్ప అని రాసి సివిల్ కార్డు వేస్తాను. దానికి డైరెక్షన్ నువ్వు, యాక్షన్ నీ కూతురు. సినిమా పేరేంటో తెలుసా? తల్లి లాలింపు కూతురు తాలింపు. నేను మునార్కుని నన్ను ఎవడు మోసం చేయలేడు. సో ఇలాగా ప్రకాష్ రాజు గారు చూసా, నేను అడగక్కర్లే, వాళ్ళు కొడతారు, నేను అదే చెప్పాను. సో అలాగే మీ నుంచే నాకు మంచిగా రావాలి. అలాగే మన ప్రస్తుత అంటే దివంగత మాజీ ముఖ్యమంత్రి పెద్ద ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వాయిస్ ని ఇంటర్వ్యూ చేశాం. ఇలాంటి ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ లో ఆయన మాట్లాడేటప్పుడు అందరినీ ఒక బంధంతో, ఒక పేరుతో, ఒక ఆత్మీయతగా పలకరిస్తారు. ఎందుకంటే నేను రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఇందిరా క్రాంతి పదం అని గ్రూప్స్ ఉండేవి సార్. అలాగే నేను డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్గా పనిచేశాను. చాలా మంది గ్రూప్స్కి ట్రైనింగ్ ఇచ్చా అప్పట్లో. సో ఆయనతో కలిసి దగ్గర నుంచి చూసిన వ్యక్తిని నేను. సో ఆయన మాటలు ఎలా ఉంటాయి, ఇలా పెద్ద క్రౌడ్లో రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినప్పుడు లైట్గా జీర్ వస్తుంది వాయిస్లో, అంటే అది ఎవరికైనా ఏజ్ ఫ్యాక్టర్ అది. సో రాజశేఖర రెడ్డి గారు నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే పాప, నమస్తే బాబు, నమస్తే పాప, మీ అందరికీ 2 చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నాం సవినయంగా. నిజంగా ఈరోజు చూస్తా ఉంటే చాలా ముచ్చట అనిపిస్తా ఉంది. ఇలాంటి ఒక చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇక్కడ నాయకుల్ని పేరు పేరున అభినందిస్తా ఉన్నాం. అంతేకాదు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన మీ అందరికీ 2 చేతులు ఎత్తి మొక్కుతూ ఉన్నాం సవినయంగా. మీ అందరి కోసం 108కి ఎప్పుడైనా ఫోన్ చేయండి. కుయ్ అని మా వాహనం వచ్చి మీ ఇంటి ముందు వాగుతుందని మరి మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే పాప, నమస్తే బాబు. సో ఇలాగా రాజశేఖర రెడ్డి గారు. అలాగే నాకు జగన్ గారు కూడా వచ్చేస్తారు, పక్కనే ఉంటారు. ఆయన కూడా అంటే ఈయన షౌటింగ్ అంత ఉండదు కానీ మాడ్యులేషన్ జగన్ గారిని అంతే ఉంటుంది. ఎందుకంటే మిమిక్రీ ఆర్టిస్ట్గా ఒక వాయిస్ ఏ రేంజ్లో చెప్తే బాగుంటుంది అనేది ఇట్లాంటి ఒక మీటింగ్లో జగన్ గారు ఇదే డైలాగ్ జగన్ గారు చెప్తే ఎందుకు మీరు బాగున్నారా? నిజంగా ఈరోజు చూస్తా ఉంటే చాలా ముచ్చట అనిపిస్తా ఉంది. ఇంతమంది ఈ రోజు కార్యక్రమానికి రావడం చాలా సంతోషం అనిపిస్తా ఉందని పేరు పేరున తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు మన ఎమ్మెల్యే గారి సుపుత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మా పేరే పెట్టుకుంటా ఉన్నారు. ఆయన్ని ఇదే విధంగా మీ అందరూ ఆదరిస్తారని, ఒక వ్యక్తి వెనకాల ఇంతమంది రావటం కూడా చూసి మాకు చాలా సంతోషం అనిపించిందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సో ఇలాగా ఒక జగన్ గారు. అలాగే నాకు బాగా ఇంకొక వాయిస్ అండి, మీలో ఎంతమంది అరుంద ఏమైంది? ఓకే, అది మామూలే. ఓకే, రైట్. నెక్స్ట్ అలాగే అసలు ఇవన్నీ కాకుండా నెక్స్ట్ మరొకసారి మీ నుంచి ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. ప్రభాస్ గారు. సో ఓకే, ప్రభాస్ గారి సినిమా బాహుబలి ఇటీవల మనందరికి రిలీజ్ అయిన సినిమా తెలుసు. బాహుబలి సినిమా ప్రభాస్ గారు డైలాగ్ చెప్పి అదే డైలాగ్ ని సునీల్ గారు చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా ప్రభాస్ గారు. ప్రేమగా చూడాల్సిన మా అమ్మకాలను దీనంగా చూస్తున్నాయి. నేను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. ఎవరో తెలియదు కళ్ళల్లో కన్నీరు వస్తుండే, నా కళ్ళల్లో నెత్తులు పారుతున్నాయి. ఇంత పవర్ఫుల్ గా ప్రభాస్ గారు ఇదే డైలాగ్ ని కమెడియన్ సునీల్ గారికి బాహుబలి గెటప్ వేసి సునీల్ గారిని వదిలేరు స్టేజ్ మీదకి. సునీల్ గారు చెప్తే ఎలా ఉంటది బాహుబలి డైలాగ్? ఒరే కట్టప్ప, నిన్ను చూస్తుంటే నాకు చాలా ముద్దొచ్చేస్తున్నావురా. ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు నా వంక దీనంగా చూస్తున్నాయిరా. నేను ఎప్పుడు చూడండి కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయా
ఆ కళ్ళల్లో నీళ్ళు వస్తుంటే నా కళ్ళల్లో బ్లడ్ వస్తుందంట. రే కట్టప్ప డోంట్ బి ఏ సాకర్, గుండెవాడికి ఇక్కడ కానీ ఉన్నగా గీకేటరా. ఇలా డిఫరెంట్ గా వాయిస్ అన్ని కూడా చాలా ఉన్నాయి ఇంకా. సో మళ్ళీ గ్యాప్ లో మళ్ళీ మీ అందరిని ఎంటర్టైన్ చేయడం మళ్ళీ మధ్యలో వస్తాయని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మీకు నెక్స్ట్ టైం సార్ మీ అందరు గట్టిగా చెప్పట్లు. నెక్స్ట్ మళ్ళీ మా జంగిరెడ్డి జానపదంలోకి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ.